మీడియా మిత్రులందరూ నమస్కారం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగ మార్గంలో జరిగిన దుర్ఘటన ఏదైతుందో దురదృష్టకరం, అత్యంత బాధాకరం. సరే, ఆ ప్రాజెక్టు పైన ఎటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ, మొదటి నుంచి కూడా ఎటువంటి విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ఘటన జరిగి అందులో 8 మంది కార్మికుల ఆచూకీ తెలియకుండా పోవడం అనేది అత్యంత దురదృష్టకరమైంది. ఎందుకంటే కార్మికులు వాళ్ళు ఏ రాష్ట్రం వల్లైనా, ఏ ప్రాంతం వల్లైనా, ఏ దేశం వల్లైనా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా, తెలంగాణ నిర్మాణంలో భాగంగా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మరి వారందరి ప్రాణాలు కూడా ఎంతో విలువైనవి. ఈ విషయంలో గత వారం రోజులుగా మేము ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవానికి అక్కడికి వెళ్తే ప్రభుత్వం మీరేదో ఆటంకం కలిగిస్తున్నారు, మేము తీసుకుంటున్న సహాయక చర్యలకు అని చెప్పి మా మీద విమర్శలు చేసే అవకాశం ఉంది కాబట్టి, మమ్మల్ని అడ్డగించే అవకాశం ఉంది కాబట్టి వారం రోజులు సమయం ఇచ్చినాం. మరి ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా సమానమైన బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన. కాబట్టి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృందంగా అందరం కూడా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరం కూడా అటు నుంచి హైదరాబాద్ నుంచి అటు హరీష్ రావు గారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, నిరంజన్ రెడ్డి గారు, అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు, ఇక్కడ జిల్లా నుంచి నేను, మా మాజీ శాసనసభ్యులు అందరం కూడా 12 మంది అందరం కూడా శ్రీశైలం అక్కడ జరిగిన ప్రాంతానికి, సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఇప్పటివరకు ఏం పురోగతి ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఏం సూచనలు చేయొచ్చు ప్రభుత్వానికి, ఏ రకంగా దీంట్లోంచి బయటపడడానికి మార్గం ఉంది అనే విషయంలో మేము కూడా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మా సహకారం అందించడానికే మేము అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. తప్పకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న చర్యలు ఏమున్నాయి, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేయాల్సి ఉండే, ఇంకెక్కడైనా ఏమైనా లోపాలు ఉన్నాయా చేస్తున్న దాంట్లో అనే విషయాలన్నిటి కూడా పరిశీలించి ఇంకా చేయాల్సిన వాటికి సంబంధించిన సూచనలు ఏమైనట్టు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేము అవన్నీ కూడా చేస్తాం. దాని కొరకే మేము ఈరోజు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ఘటన జరిగిన ప్రాంతానికి పరిశీలన కొరకు వెళ్ళటం జరుగుతూ ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంటే రాజకీయ విమర్శలు చేస్తున్నారని కూడా మంత్రులు. మేము ఏమంటున్నాం, ఇప్పటివరకు మేమేం ఆటంకాలు కల్పించలే, లేకపోతే ఇంకోటి చేయలే, మేము ఇంకోటి అనలే. మంత్రుల ప్రవర్తన మీరే చూసిర్రు, అందరూ కూడా టీవీల సాక్షిగానే ఏ రకంగా ఉందో, ప్రజలు ఎట్లా అసహించుకునే విధానంలో ఉందో. గంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ 8 కుటుంబాలు వాళ్ళు పాపం దారుణమైన పరిస్థితులలో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే పోయే మంత్రులు కూడా సోయి లేకుండా, పద్ధతి లేకుండా వెళ్ళి మాట్లాడే మాటలు వాస్తవానికి ఆ సమయంలో మనం ఎట్లా ఉండాలి, ఎంత ఓదార్పు కలిగించే విధంగా ఉండాలి ఆ కుటుంబాలకి. కానీ అట్లా లేకుండా చాలా చిల్లరగా మిగతా రాజకీయ మాటలు మాట్లాడినట్టు చాలా చిల్లర ప్రవర్తన ఆ మంత్రులు కొంతమంది మార్చుకోలేకపోవడం, వాళ్ళ విధానాన్ని మార్చుకోలేకపోవడం, వాళ్ళ బలహీనతల నుంచి బయటపడలేకపోవడం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సరైన కండిషన్లో వెళ్ళలేకపోవడం, అది మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం, మన వీడియోలలో చూస్తూ ఉన్నాం. ఏముంటుంది అది, గోడకు చెవులు పెట్టి వినడం చిల్లరగా, అది సెల్ ఫోన్ పనిచేస్తుందని చెప్పడం, అది వాటర్ నీళ్ళు కలిసినాయని చెప్పడం, ఎంత గలీజ్గా పోతుంది అసలు. ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి, మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా, జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న తెలంగాణ, ఇవాళ వీళ్ళ నాయకత్వంలో ఉన్న తెలంగాణ చూస్తే అసలు ఎంత తేడా ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా మన పరువు తీసే విధంగా ఉంటుంది ఈ కొంతమంది మంత్రుల విధానం. ఇది సరైనది కాదు. వాళ్ళే సమీక్ష చేసుకోవడం అవసరం, క్యాబినెట్లో సమీక్ష చేసుకోవడం అవసరం. మరి ఇటువంటి వాళ్ళు ఆ మంత్రి పదవిలో ఉండడం అనేది సరైనదా కాదా కూడా వాళ్ళు ఆలోచించుకోవడం కూడా వాళ్ళ ప్రభుత్వానికి అది ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఇంత చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు. మేము స్పష్టంగా 5 సంవత్సరాల నుంచి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం. నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి, నేను కూడా అక్కడిపై విజిట్ చేసిన, ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన. ప్రతి నెల 1.5 కోటి పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే. మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఏదో పద్ధతిలో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు పోలే. 5 సంవత్సరాలు 1 ఇంచు తవ్వడానికి వీలు కాలేదు, కేవలం నీళ్ళ వల్ల. అంటే వాళ్ళు పెట్టే టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది.
ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం. మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణ వాదులుగా, నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం. ఇది సరైనది కాదు, ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం. మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంతింతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా. ఇవాళ అదే స్పష్టంగా కనపడింది. మేము ఇప్పుడు ఆ వాటి జోలికే పోవడం లేదు. మేము వాస్తవానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఇస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఇంకా అవతల ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగింది, అది వాళ్ళు తేగలుగుతారా లేదా, ఇంకా డెడ్ బాడీస్ తెస్తారా లేదా, దానికి సరిపోయే పద్ధతుల్లో చర్యలు జరుగుతున్నాయా లేవా అనేది మేము చూస్తున్నాం. దాని పరిశీలనకి పోతున్నాం. మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాస్తవాలు ఏంది, అసలు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, ఏం చేయాల్సి ఉండే అనే విషయాలు కూడా నేను స్పష్టంగా చెప్తాం. టన్నెల్ని కాళేశ్వరం సంఘటన పోలుస్తున్నారు, అది వేరు ఇది వేరు ఘటన అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఏమంటున్నాం, మేము దేనితో పోలుస్తలేం, మేము ఏది చేస్తలేం. మీ చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు, మీ పరువు తీసుకునే పని మీరు చేసుకుంటున్నారు, మీరు మాట్లాడుతున్న మాటలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం రాజకీయాలు చేసిండ్రో, ఏం రాజకీయాలు చేస్తున్నారో, మేము ఏ రకంగా ప్రవర్తిస్తున్నామో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు అన్నీ కూడా చూస్తున్నారు.